ఫ్రెండ్వా తన ఫ్రెండ్వా ఇదొక్కటి చెప్పు చాలు. తను నీ ఫ్రెండ్ నిత్య, ఇందులో తను తప్పేం లేదు. నేనే నీకు చెప్పదని చెప్పాను. చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావు అని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య. నీ కోపం తగ్గేంతవరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడికి నీతో మాట్లాడటానికే వచ్చాను, మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్ ఏంట్రా? రాపోదాం. రే 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 ఇట్రా. ఏరా దుబ్బేమన్నట్టుగా? ఆల్మోస్ట్. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు, అక్కడ బాగా నచ్చేవురా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి వెళ్ళి పీకేదే ఉంది, నాతో నేను కూడా తప్పితే. అరే కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా, పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు? 10 days? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ లాంటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా. నేను వెళ్ళి అతను కథ చెప్పి వస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే నిత్య అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 months అయ్యిందంట. సునామీ వచ్చిన 2 నెలలకే ఇక్కడికి వచ్చి ఇదంతా సెట్ చేసిందంటరా. ఇంటికి కూడా ఒక్కసారే వెళ్ళిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంటరా. ఒరే నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ మీరు ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్లీ రూమ్స్ ఆర్ ఫ్రీ. నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. ఓకే I'll give you. కమ్ బూత్ బంగ్లాలా ఉందేంట్రా, ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్. సరే చూద్దాం పద. రారా. లైట్ ఓకే పర్లేదురా, బానే ఉంది. నాట్ బ్యాడ్. రే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి? ఇక్కడే బెటరు, లేకపోతే డబ్బులు బొక్క. ఏంటి వరుణ్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. తను ఎలా ఉంది? గుడ్. ఎప్పుడో కంప్యూటర్తోనే. తన ఈమెయిల్ ఐడి ఏంటి? nithya88@hotmail.com అంతేగా? అవును. అమ్మా 5 minutes. ఓకే. ఈమెయిల్స్ అన్ని నీకోసం 3 ఏళ్ల క్రితమే రాశాను నిత్య, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది నీకు పంపించడానికి. చదువు. ఐ లవ్ యూ. నేను ఇదంతా ఎక్కువ ఆలోచించి రాయట్లేదు, ఎందుకంటే నువ్వు చదవని తెలుసు. అందుకే నేను పంపట్లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతావు. ఆ రోజు నేనుంటాను నీ పక్కనే. చిన్న రూమ్, అందమైన రూమ్, నేను కిటికీలోంచి తీసుకురావచ్చు. నేను ఎందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య. ఐఎమ్ అ ఫూల్. పిచ్చి నాకు. ఇవాళ మొదటి రోజు, సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, బాగుండేది. యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ, నేను కాదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. నేను పంపించిన ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు. అర్థమైంది, నన్ను మర్చిపోయావు కదా. నేను నీ లైఫ్లో లేను కదా. ఒక్కసారిగా నిత్య వచ్చేస్తా, ఎంత దూరమైనా సరే. ఎంత చేసావు నా కోసం. పిచ్చిదానా, నా మీద నీకున్న ప్రేమ ఎంత, గట్టిగా కౌగిలించుకొని కూర్చున్న సమయానికి విలువ ఎంత. నేనే ఇక్కడ లవ్ అడ్వైస్. ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్. నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు. నవ్వుతున్నావా? నవ్వుకో. నువ్వు లేకపోయినా ఈ 2 ఏళ్ళు గడిచిపోతాయి నిత్య, కాకపోతే చాలా కష్టంగా. నేను ఎప్పుడేం చెప్పానా, చెప్పగలిగానా? నువ్వెంత అందంగా ఉంటావో,
పనిష్ మీ బట్ ప్లీజ్ ఫర్ మీ. శిక్షించు నిత్య, కానీ క్షమించు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదరా పదా. నువ్వెక్కడ దొరికారా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్ని చదివాను. రాత్రంతా మేల్కొనే ఉన్నాను. ఏం చేస్తున్నావు? పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నేను నిద్ర చెడగొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చేస్తున్నావు? ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్, చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నేను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య, నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? ఏ జెన్నీ రారా మామ, వెళ్దాం. నీకేం కావాలి వరుణ్? నువ్వు నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి ఆ అమ్మాయిని కాదు వరుణ్. నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చుని కనిపించిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకోసం వచ్చాను నిత్య. 1,00,000 సార్లు సారీ చెప్పాను. ఆ మెయిల్స్, అందులో ఉన్న ప్రతి మాట నాదే. ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే. నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశానో, ఏం ఫీల్ అయ్యానో, ఏం ఆలోచించానో మొత్తం రాశాను. ఇంకేం కావాలి? నాకు తెలియదు. నేనంత పెద్ద తప్పేం చేశాను? నా పేరెంట్స్ కోసం, చదువు కోసం, జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను, అంతేగా. అదంత పెద్ద తప్ప? అవన్నీ అయిపోయాయి కాబట్టి నేనా నీ లిస్ట్లో అన్ని బాక్సెస్లో టిక్ పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నేను రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టుంటే అప్పుడు వచ్చుండేవాడివి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా కోసమా, లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం వచ్చిందనా? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ థింక్ సో. ఇది నువ్వు నేను నిత్య, మనం వరుణ్ నిత్య. 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఏం లేదు. దానికి ఎవరు కారణం? నువ్వు. మళ్ళీ చెప్పు. మన మధ్య అంత అయిపోయిందని చెప్పింది నువ్వే. ఒప్పుకుంటాను, అలా చెప్పింది నేనే. కానీ చెప్పేలా చేసింది నువ్వు. నీకది గుర్తులేదా? ఆహా. గతం గురించి మాట్లాడకు నిత్య. మాట్లాడతాను. నేను నీతో గొడవ పట్టడానికి రాలేదు నిత్య. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నీకోసం. హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుందాం. నేను హైదరాబాద్ రావడం కుదరదు. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను.
నా కోసం రా. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా పని వరుణ్. నీకది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓ, ఇంకో 6 నెలలు నేను ఇక్కడే ఉన్నా అదే చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఉండి కాదు, నా మీద పగ తీర్చుకుంటున్నావు అంతేగా. నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదనుకుంటున్నావా? అసలు నీ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వు అసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నా, ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అయిపోయారు. సో యూ డూయింగ్ సంథింగ్ విత్ యర్ లైఫ్, రైట్? అదే కదా నేను చెప్పింది ఆ రోజు, కానీ అప్పుడు పెద్ద విలన్లా చూసాను. కమన్, సైకాలజీ చదివావు కదా, థింక్ లాజికల్లీ. నేను నాతో కేరళ తీసుకెళ్లేదని కదా విడిపోయాం. ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్ళుంటే ఇవన్నీ చూసుండేదనివా? లేదే. అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని, అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని, ఏ పని పాట లేకుండా. పని పాట లేకుండా? కరెక్ట్. ఇదంతా నీ వల్లే జరిగిందంటావు. నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు. ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్. థ్యాంక్స్. నిత్య, ఈమెయిల్లో రాసావు కదా యూఆర్ మెంట్ టు బి అని, కానీ ఇదే మనం. గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు, కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీఆర్ నాట్ మెంట్ టు బి. రాసి పెట్టలేదు అంతే. నీకు ఇది కావాలని లేదు, అస్సలు లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి నీ వల్లే విడిపోతున్నావు, ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు. సమస్య వచ్చినప్పుడల్లా నువ్వే దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమో నువ్వే చెప్తున్నావు. మన వల్ల కాదు కదా, తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అరుచుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా. ఇదే నేను చెప్పేది. ఓ, నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. మనం మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు కూడా తప్పంతా నాదే అంటున్నావు. అంతా నా మీదే తెచ్చావు కదా. 15 నిమిషాలు ఓపిగ్గా వెళ్ళలేకపోయావు. నేను ఎలా నమ్మాలి? నమ్మి నీతో ఎలా రావాలి? రావద్దు, బుద్ధి తక్కువై నా నమ్మక్కర్లేదు, నాతో రావక్కర్లేదు. 1 minute. హలో. హాయ్ నిత్య. నేను హైదరాబాద్లో ఉన్నాను. నీతో మాట్లాడాలి. చెప్పర్లేదు. ఎక్కడైనా కలిసి మాట్లాడుకోవచ్చా? హాయ్. హలో, నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నాకు అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు మనపాటి నుంచి. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి రాలేదు. విద్యాకకి పెళ్ళి, నిన్ను పిలవడానికి వచ్చాను. ఇప్పుడు రేపు రిసెప్షన్. నేను నిన్నే ఇక్కడికి వచ్చాను. లాస్ట్ మినిట్లో పిలుస్తున్నానని అనుకోకు. నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయాలనుకున్నాను. వస్తావుగా? మంచి పని చేసావు నువ్వే కాల్ చేసి. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది నిత్య. తను మా వదిన వాళ్ళ సిస్టరే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ మధ్య ఫిక్స్ అయింది. నేను ఓకే చెప్పేశాను. పెళ్ళి నెక్స్ట్ మంత్. ఏదైనా సింపుల్గా గుడిలో చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చింది లండన్లో. ఇట్స్ అ బ్రోకింగ్ ఫర్మ్. కంపెనీ పేరు SMOPS. తన పేరు రాధిక. కంగ్రాచులేషన్స్ వరుణ్, దాట్స్ గుడ్ న్యూస్. నువ్వు వస్తావు కదా పెళ్ళి ఎర్లీ మార్నింగ్. రిసెప్షన్కి వచ్చినా చాలు.
మ్,